కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి మినిస్టర్గా ఉండి ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను చూపిస్తూ ఈ జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టతే లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు. అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు. నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించిన అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరేం చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 700 కోట్లు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్కి బాగా అలవాటు పడినట్టున్నాడు. అందుకే ప్రాజెక్టునే థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది. అది దాన్ని పట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా 700 కోట్ల రూపాయలు ఇచ్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మీరు 190 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇది ప్రాజెక్టే కాదు, ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో 190 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? మీరు థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాడు మీరు ఇచ్చినారంటే ఏమైనా వాటాలు ఉన్నాయా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఎట్లా ఇస్తారు మీరు? అది ప్రాజెక్టే కాదని చెప్పేటువంటి వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చారు. మీరు ఇచ్చిన దాంతో కలుపుకొని 900 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది. అదేవిధంగా వీళ్ళందరూ మాట్లాడేట్టు కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని సమర్థించినట్టుగా పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను ఈ సందర్భంగా అది నిజంగా వేస్ట్ ప్రాజెక్ట్ అయితే అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అవసరం లేదనుకుంటే తెలంగాణలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత వేడిగా ఎందుకు చర్చ జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి
అంత ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిందంటే దాని అర్థం ఏమి? ఈ ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీరు రాయలసీమ ప్రయోజనాల కోసం పోతా ఉందనేటువంటిదే వాళ్ళ ప్రధానమైనటువంటి చర్చ. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే స్వయంగా జోక్యం చేసుకుందని ఆపించినా అని చెప్తున్నాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత మనందరికి కూడా అర్థమవుతుంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటిది భవిష్యత్తులో అది మన రాయలసీమ ప్రాజెక్టులకు, అదేవిధంగా నెల్లూరు చెన్నైకి తాగునీటి ఇవ్వడానికి అది ఒక వరప్రసాదనిగా రాబోతోంది. అది నిజంగానే అత్యంత కీలకమైనటువంటిది, అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అసలు స్టార్టే కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కళ్ళుండి కబోదిలాగా ప్రవర్తించే వాళ్ళకి అక్కడ జరిగినటువంటి వర్కే కనపడదు. దాదాపు 900 కోట్ల రూపాయలు ఇచ్చాం. మేము వచ్చిన తర్వాత కూడా 190 కోట్ల రూపాయల వరకు ఇచ్చినామంటే ఆ ప్రాజెక్టు ఈరోజు ముందుకు పోయేటువంటి దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ వారితో కోర్టులో కేసు వేయించి ఈ యొక్క ప్రాజెక్టు జగన్ గారి ముద్ర పడుతుందని, జగన్ గారికి మంచి పేరు రాకూడదనేటువంటి ఉద్దేశంతో కోర్టులో కేసు వేయించిందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ రోజే మేము చెప్పాం టీడీపీకి సంబంధించిన వాళ్ళతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన వాళ్ళు అక్కడ కేసు వేయించినారు పర్యావరణ దీనికి సంబంధించినటువంటి దాంట్లో అనేది మేము ఆ రోజే చెప్పినాం. మళ్ళీ వీళ్ళు ఈరోజు ఏం చెప్తున్నారు? అసలు ఆ ప్రాజెక్టు ఆగిపోయిన ప్రాజెక్టు మేమేమి ఆపేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటున్నారు వాళ్ళు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరెందుకు మీ వల్లనే అది ముందుకు పోలా? దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ముందుకు పోకపోవడానికి మీరే కారణం. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు దాదాపు 10 వాయిదాలు పడ్డాయి. మీరు కనీసం అడ్వకేట్నైనా పెట్టారా దీనికి సంబంధించి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు సంబంధించిన దాంట్లో ఒక్క వాయిదాకైనా మన ప్రభుత్వం తరఫున వాదన వినిపించాలా అనేటువంటి ప్రయత్నం మీరు చేసినారా అని నేను అడుగుతా ఉన్నా. పోనీ ఆ తర్వాత ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు 3 సార్లు టైం ఇచ్చారు, వచ్చారు. ఎక్స్పర్ట్